నమస్తే వెల్కమ్ టు శ్రీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు శంతన రామరాజు, బీజేపీ ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులందరూ శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నీకు కొడుకు పుట్టి పెద్దవాడే ఇవన్నీ గుణగణాలు మనం బతుకోం కాబట్టి నన్ను నీ కొడుకు అని అర్థం చేసుకో, నన్ను నీ కొడుకుగా స్వీకరించి కొడుకు ఆమోదించాలని చెప్పడం జరిగింది. ఈ భారతదేశంలో కల అత్యున్నతమైన గట్టిగా రావాలి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి శ్రీ స్వామి వివేకానందుడిని, ఆయన ఆశయాలను అందరం స్ఫూర్తిగా తీసుకుని కొనసాగించాలని అన్నారు. నివాళులు అర్పించడం జరిగింది. 163 సంవత్సరాలైంది వారి జననమై. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి ఏంటి, ఈ సంస్కృతిలో ఉన్న గొప్పతనం ఏంటి, ఈ జాతి బిడ్డగా స్వాతంత్రానికి పూర్వమే ప్రపంచవ్యాప్తం విశ్వవ్యాప్తం చేసిన మహా గొప్ప వ్యక్తి వివేకానంద. అలాంటి పుణ్యాత్ముడు మన సంస్కృతికి నిలువుటద్దంలాగా ఉండే ఆ మహామనిషి చిన్న వయసులో అయినా కూడా అమెరికాకు వెళ్ళి అమెరికాలో తన వాక్చాతుర్యంతో ఆశ్చర్యం పొందేలా, అగ్రరాజ్యాల ఆశ్చర్యం పొందేలా తను సంభాషించిన తీరుకి ప్రపంచమే ముగ్ధులయ్యారు. ఈ ప్రపంచానికి భాగవతం భక్తి మార్గం నేర్పింది. అదేవిధంగా మహాభారతం కర్తవ్య బోధన నేర్పింది. మరి స్వామి వివేకానంద ఆ కర్తవ్య బోధన లోపల భారతీయులు, భారతీయ యువత, మరి భారతీయ విద్యార్థులు కావచ్చు, యువజనులు కావచ్చు, అందరూ కార్యోన్ముఖులై భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తం చేయాలనేటువంటి, ఎలా ఉండాలి, మానసికంగా కావచ్చు, శారీరకంగా దృఢ నిశ్చయంతో ఉండాలి, దృఢ సంకల్పంతో ఉండాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఇవాళ స్వామి వివేకానంద గారు మరి రామానుజాచారి తర్వాత ఆధునిక యుగం లోపల మరి ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని కావచ్చు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఈ గొప్పదాన్ని చాటినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర పొందిన గొప్ప మహనీయుడి అని స్వామి వివేకానంద యొక్క జయంతి ఇవాళ మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలా మానుకోట పట్టణంలో అదేవిధంగా ఈ దేశ కీర్తిని అమెరికాలోని చికాగో నగరంలో వివేకానంద గెటప్ చూసి ఆనాడు అక్కడ ఏంది ఇతని అనుకున్నాడు. కానీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, యువత ఆరోగ్యాలపై, దేశ సంస్కృతిపై చాలా గారళంగా గంటల కొద్దీ మాట్లాడినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు పరేషాన్ అయిపోయాడు. మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వివేకానంద గారి ఆశయ స్ఫూర్తి ప్రతి ఒక్క యువజనము వారి యొక్క ఈ భారతదేశానికి ఇచ్చేసిన సేవలను స్మరించుకుంటూ, వివేకానంద గారి యొక్క ఏదైతే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను యువజనానికి చదువు పట్ల ఏ విధంగా యువత రాణించాలని చెప్పేసి మంచి ఆలోచన, మంచి దృక్పథంతో వారిచ్చే బోధనలను ప్రతి ఒక్క యువజన పాటించి ఈ దేశ సంస్కృతిని కాపాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికి నమస్తే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 162వ స్వామి వివేకానంద జయంతి జరుపుకోవడం చాలా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 2013 సంవత్సరంలో రెండుగా విడిపోయిన రైతు సంఘాలు ఏకమై ఈ నెల 19న విలీన సభ ఏర్పాటు చేసుకుంటున్నామని రైతు సంఘం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు భిక్షపతులు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థ వల్ల దేశవ్యాప్తంగా రైతులు దోపిడీకి గురవుతున్నారని, దాన్ని ఎండగట్టేందుకు 2 రైతు కూలీ సంఘాలు ఏకమవుతున్నాయని,
అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు అన్నారు. అందుకనే ఈ రోజు నుంచి రైతు కూలీ సంఘం విలీనం కావాలనే నిర్ణయాన్ని ఒకే సంఘంగా రేపు 19వ తారీఖు నాడు మహబూబాదుల్నే 2 రాష్ట్రాల జాయింట్ జనరల్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని ఈ లక్ష్యాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ ఆ రోజు నుంచి ఒకటే సంఘంగా అన్ని కార్యకలాపాలు కూడా కొనసాగిస్తుంది అనేది కూడా మేము ముందు ప్రకటించడం జరుగుతుంది. భారతదేశంలో ఈనాటికి కూడా భూస్వామ్య వ్యవస్థ అనేకమైన మార్పులు వచ్చినప్పటికీ అక్కడక్కడ పెట్టుబడిదారు విధానం వ్యవసాయ రంగంలో ప్రవేశించినప్పటికీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా చూస్తే 100 కోట్ల మంది ప్రజలు ఈ భూస్వామ్య వ్యవస్థతోని దోపిడీకి గురవుతున్నారు. ఈ భారతదేశంలో ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1946లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ తర్వాత నక్సల్బరీ పోరాటం యొక్క ప్రేరణతోని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అఖిల భారత రైతు కూలీ సంఘం దేశవ్యాప్తంగా అనేకమైన పోరాటాలు చేసింది. ముఖ్యంగా మన తెలంగాణలో గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో అనేక మంది అమరవీరుల సాక్షిగా పోరాటాలు కొనసాగించి 6 లక్షల ఎకరాల భూమి ఆదివాసులు ఇతర పేద ప్రజలకి పంపకం చేయటం జరిగింది. దాంట్లో రైతు కూలీ సంఘం ఒక ప్రధాన పాత్ర వహించింది. ఎక్కడికక్కడ నిషేధిస్తున్నటువంటి క్రమంలో రైతులకు రైతు కూలీలకు ఒక సంఘం అవసరం అని చెప్పి ఆనాడు 1972లో యానాల మల్లారెడ్డి దాన్ని చొరవ చేసి ముందుగా నల్లగొండ జిల్లాలో ఆ సంఘాన్ని ప్రారంభించినటువంటిది చరిత్ర ఆ సంఘానికి ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1974లో దాని మహాసభ నల్లగొండ జిల్లాలో జరుపుకొని అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తూ 14 రాష్ట్రాలలో రైతు కూలీ సంఘాన్ని ప్రారంభం చేసుకున్నటువంటి చరిత్ర సంఘానికి ఉంది. అట్లా అఖిల భారత స్థాయిలో 2002 డిసెంబర్లో ఉమ్మడి రాష్ట్రంలో రాజమండ్రిలో పూడుపోసుకొని అది 2013 వరకు ఒకే సంఘంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేసింది, ఎన్నో భూపోరాటాలకు నాయకత్వం వహించింది. ముఖ్యంగా అన్న చెప్పినట్టుగా అడవి ప్రాంతంలో ఎంతో పోడుగొట్టించి త్యాగాలతోని కూడుకున్నటువంటి ఈ రైతు కూలీ సంఘం 2013లో విడిపోవటం అనేటువంటిది ఒక తప్పిదం జరిగే పరిస్థితి మనందరికీ చూసాం. దాని నుంచి ఎన్నో రైతు కూలీలు, రైతులు, పోడు భూములు కొట్టుకున్నటువంటి ఆదివాసీలు ఎంతో నష్టపోయారు. దాని నుంచి గుణపాఠం తీసుకొని ఈ 2 సంఘాలు ఒక్కటిగా కావాలని చెప్పి దఫాలుగా చర్చలు చేసుకొని ఒక వేదికగా ఏర్పడాలని చెప్పి ఈరోజు మహబూబాద్లో ప్రెస్ మీట్ చేసుకొని రేపు 19వ తారీఖు నాడు ఒకే సంఘంగా ఏర్పడటం కోసం మన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లా ఈ దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ ప్రగతి సీడ్స్ అని ఆదర్శ రైతు ఇంజం కృష్ణయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తహసీల్దార్ బంజర గ్రామ శివారు సీతారాంపురంలో ఆదర్శ రైతు ఇంజం కృష్ణయ్య వ్యవసాయ క్షేత్రంలో శ్రీ ప్రగతి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సిరికొండ తిరుపతిరావు బృందం చుట్టుపక్కల గ్రామాలు మరియు పక్క జిల్లా అన్నదాతలతో కలిసి
మిరప తోటలో పరిశీలన జరిపారు. కొంచెం లోనికి కొంచెం చెట్టు చేపటికి కొంచెం ఇదిగా ఉంది, బాగుంది. కూడా చెట్టు చేపటికి కొంచెం. ఈ సందర్భంగా రైతు కృష్ణయ్య మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి శ్రీ ప్రగతి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రియస్విని, దేవర మిరప విత్తనాలు సాగు చేస్తున్నామన్నారు. ఎకరాకు 30 క్వింటాల పైన అధిక దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు. పోయిన సంవత్సరం కూడా పెట్టినా బాగా వచ్చింది, నీకు దాన్ని చూసి ఈ సంవత్సరం కూడా పెట్టినా బాగుంది. తోట కాలేదు, మెయిన్గా కొసల దనక మంచిగా కింద నుంచి పై దనక బాగా కాసింది. పేను ఇలాంటి రోగాలు ఏం లేవు. మెయిన్గా వాడటం ఏంటంటే ఇప్పుడు ఇది వాడిన ఈ మందు వాడినా మార్గో పవర్ 2 సార్లు 2 సార్లు కొట్టినా, మళ్ళీ మొన్న ఒకసారి కొట్టినా. దానివల్ల మనకి కీటకాలు, నల్లి గిల్లి ఇలాంటివి లేకుండా బాగా వచ్చింది. ప్రయాసం ఎప్పటి నుంచి పెడతారు? ప్రయాసం ఇప్పుడు 3 సంవత్సరాలు పెడతాను నేను. బాగా వచ్చింది. పోయిన సంవత్సరం కూడా బాగా వచ్చింది. 30 క్వింటాల ఎకరం వచ్చింది నాకు. మనోళ్ళు కూడా అంతా కూడా చూసి ఈ సంవత్సరం పెట్టారు. ప్లస్ మన ఎమ్మెల్యే గారు కూడా పెట్టిండు, దీన్ని చూసి రెడ్డి నాయక్ గారు కూడా పెట్టిండు. బాగుంది. ఆయన కూడా మొన్న వచ్చి చూసిండు తోట. మొన్న 3 రోజులు అవుతుంది. వాళ్ళ పిఏ, వాళ్ళ డ్రైవర్ వాళ్ళంతా చూసి బాగుంది అని చెప్పిండు. ఈ రోజు నాటుందని లేకపోతే ఆయన కూడా చెప్పిన బాగుంటుంది. మార్గో పవర్ ఎప్పటి నుంచి వాడతారు? మార్గో పవర్ 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు వాడుతున్నాను. ఇప్పుడు టైంలో డిసెంబర్లో కానీ వాడతా. నల్లికి మెయిన్గా ఇక పెయిన్ బంక, నల్లి ఇలాంటివి రాకుండా మంచి గ్రోతింగ్, పూత కింద బాగుంటుంది. 3 సార్లు ఇప్పుడు 3వ సారి నేను కొట్టినా. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఎన్ని ఎకరాలు ఉంటాయన్నా? ఎక్కడ? ఇక్కడ ఈ సీతారాంపురం, ఇప్పుడు డోర్నకల్ మండలం సీతారాంపురం ఉంది కదా. మొత్తం తోటలో 500 ఎకరం. మొత్తం తోటలే, ఇక్కడ పచ్చి లేదు, మొత్తం తోటలే 500 ఎకరం ఉంది. మొత్తం మీద మండలంలో ఇంట్రెస్ట్ పండించేది చిన్న ఊర్లే, కానీ సీతారాంపురమే. అంతా తెలుసు, అందరూ తెలుసు. మేము 20 ఎకరాల దానికి వేసేది. ఈ సంవత్సరం కొంచెం మాకు వేరే పని నుండి 15 ఎకరాలు తగ్గించిన. ఈ టైంలో మీరు 15 ఎకరాలు మెయింటైన్ చేసి. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ శ్రీ ప్రగతి విత్తన భండాగారంలో నాణ్యమైన మిరప, కూరగాయ విత్తనాలు లభిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇది ఏంటంటే రైతుకు ఏంటంటే నల్లి విషయంలో ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి నల్లి వస్తుంది. నల్లి విషయంలో తట్టుకునేదానికి ప్రయోజనం అనేది తట్టుకుంటుంది. రెండోది ఏంటంటే మా ఫార్మర్స్కి ఏంటంటే మా సలహాలు, సూచనలు ఎప్పటికి ఉంటాయి. ఎందుకంటే మా స్టాఫ్ కానీ మేము కానీ ఏంటంటే మా విత్తనం పెట్టిన రైతుకు అందుబాటులో ఉండి ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా విల్ట్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే నల్లి ప్రాబ్లం వచ్చినా మాకు కొన్ని కెమికల్స్ ఉన్నాయి. మా కెమికల్స్ అందించి రైతును సరైన టైంలో పంట నష్టపోకుండా చూసుకునేది దానికి మేము ఎప్పటికి నిరంతరం రైతుకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడు నల్లి వచ్చింది 3 సంవత్సరాలు నల్లి వచ్చిందంటే మా రైతుల వరకైనా మేము మా మందు సప్లై, మార్గో పవర్ అనే మందు సప్లై చేసి నల్లి నుంచి రైతులను కాపాడినాం. సరే, నల్లి వల్ల కొంతమంది తోటలు తీసేయడం వాటి చాలా చూస్తూనే ఉన్నాం మనం. కానీ మా మార్గో పవర్ వాడిన రైతులు నల్లి లేకుండా ఉండి ఎక్కువ దిగుబడి సాధించారు గత 3 సంవత్సరాల నుంచి. అదేవిధంగా మిరప తోటలో నల్లి, తామర పురుగుల నివారణకు మార్గో పవర్ టార్గెట్ లాభసాటిగా పనిచేస్తుందని, 10 నుండి 12 రోజులకు ఒకసారి వరుసగా 3 సార్లు వాడితే ఖచ్చితమైన క్రాప్ సెట్టింగ్ జరుగుతుందని తెలిపారు. గౌడ సంఘాలన్నీ ఐక్యతతో పనిచేస్తే ఏదైనా సాధించగలమని కల్లు గీత కార్మిక సంఘం మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెరుమాళ్ల జగన్నాథం భవనంలో కల్లు గీత కార్మిక సంఘం నూతన క్యాలెండర్ ను జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యమగాని వెంకన్న, గౌని వెంకన్న ఆధ్వర్యంలో కల్లు గీత కార్మిక సంఘం నాయకులతో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ గౌడ సంఘాల నాయకులు మాట్లాడుతూ మనం పోవాలి, మినిమం కట్టచ్చుగా అయ్యో ఏం జరిగిందని తప్పైనా కూడా పోవాలి, ఒప్పైనా పోవాలి. తప్పైతే ఒప్పు చేసినోడికి అరే మావాడు తప్పు చేసిన చెప్పి సవరించి కాంప్రమైజ్ చేయాలి.
ఆ బాధ్యత మన మీద ఉండాలి. అంతేగాని వాడు చేసినట్టు మనకి ఎందుకు రా ఫ్యామిలీ విషయం అన్నిట్లో అన్ని కుటుంబం అంటారు. ఇప్పుడు ఏమంటారు గొడవ కుటుంబం అంటారు. ఎప్పుడో మన ఇంట కుటుంబం కాకపోతే కానీ అందరం ఒకటే కుటుంబం కింద లెక్క భావించి ప్రతి మనిషికి ఎవరికి ఆపద వచ్చినా సాగు వచ్చినా చెట్టులు గెలబడ్డా బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రోగ్రాం పెట్టి ఆపడం కాదు, మన అందరి ఐక్యత కావాలి అనే లక్ష్యం కోసమే దాన్ని ఒక ఏకాగ్రతతో తీసుకురావాలనే ఆలోచనతో మరి ఇంత మంచి సదావకాశం కూడా కలిగింది. ఈరోజు కొత్త సంవత్సరం, కొత్త క్యాలెండర్, ఆ ప్రోగ్రాంలో అందరినీ ఐక్యం చేసి ఈ వేదిక ద్వారా మనం కలుసుకున్నందుకు మీ అందరికీ మనం అనుకోవడమే కాదు, ఇంకొని మనకి చెప్తారు మీరే ఉండాలి మళ్ళీ ఇంకో ఉండదు కానీ ఒక వాళ్ళు ఒక వర్గం వాళ్ళు అట్టున్నప్పుడు ఎందుకు ఉండాలి? మనమే అందరం కూర్చొని మన అందరం 10 మంది కూర్చొని అది కాదు ఇది కాదు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆగు అవకాశం మనకి ఇద్దాం, వచ్చింది మంచి ఊళ్ళే మంచి పాల్పాటి ఉంది అని వెంకన్న లాంటి ఊళ్ళలో పోయి మనం చెప్తే తప్పే ఉన్నది. అందరూ వాళ్ళ మనం కూర్చోబెట్టి మాట్లాడచ్చు, తప్పే లేదు. అని మన గమలో బట్టి మనం ఇంటికి పోతాను, రెడ్డి ఇంటికి పోతున్నాం, కాకుండా కర్నూలు ఇంటికి పోతలేము. అన్న ఇక్కడ పుడుపుగాలు ఉంది ఉదాహరణ, బెక్కనే మంచి బంధుపడి ఉంది, ఇంకా నలుగురు మన గౌరవ లేస్తారు, మన ఇంకనుకున్నారు, నాకున్నారు, అందరికి ఉన్నారు. మా ఆ తల్లిలో నుంచి వచ్చిన వాళ్ళే మనకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా ఒక తల్లికి 10 మంది పిల్లలు అయిపోయారు. ఒక తండ్రి ఒక కొడుకు విద్యా సంస్థలకు వెళ్ళిపోయారు, ఒక కొడుకు పొలిటికల్కి వెళ్ళిపోయారు, ఒక కొడుకు ఇంకా సంస్థలకు, ఇట్లా అందరూ అన్ని సంస్థలకు వెళ్ళిపోయారు. ఎటు పోయినా వాళ్ళందరూ పోయిన తర్వాత వాళ్ళందరూ మా అన్నయ్యలు. నేను ఇప్పుడు ఆ సంఘంగా తల్లితో ఉన్నాం కాబట్టి చిన్న తమ్ములు వాళ్ళందరికీ. ఈ చిన్న తమ్ములు ఈ తల్లితో పట్టుకుంటారు. వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఈ తల్లికి యాపకు వచ్చిన ఏ కార్యక్రమాలు ఇప్పటికీ నడిపిస్తారు అంటే వీళ్ళందరూ ఈ అందరూ నడిపిస్తారు. కాబట్టి ఈ సంఘం పేరు కావచ్చు, కానీ ఈ తల్లి పిల్లలు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఈ సంఘాన్ని అంటిపెట్టుకొని సంఘాన్ని బహుపెద్దలు చేస్తానికి ఎందుకుంటే తోడ్పాటు అందించి ఈ సంఘాన్ని లెవెల్ తీసుకొచ్చాం. మీ అందరికీ మరోసారి కలిగిన ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల గౌరవ అధ్యక్షులు ముత్య వెంకన్న గౌడ్, బిక్కి వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శులు సమ్మెట వెంకన్న గౌడ్, అధ్యక్షులు జైరిపోతుల వెంకన్న గౌడ్, గునిగంట కమలాకర్ గౌడ్, దూపటి వినయ్ గౌడ్, మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు ముంజల రాజేందర్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు గునిగంటి మోహన్ గౌడ్, మోడం వెంకటేశ్వర్లు గౌడ్, బబ్బూరి ఉప్పలయ్య, పానువంటి వీరస్వామి గౌడ్, గూదే వెంకన్న గౌడ్, మండం విక్రయ గౌడ్, ఈరగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గారిపల్లి శ్రీనివాస్ గౌడ్, తండకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రం నుండి గూడెపహాడు వెళ్లే దారి ఇరువైపులా ముళ్ల పొదలు వేపుగా పెరిగి ప్రమాదాలకు నిలయంగా మారటంతో ఎస్ఐ పరమేశ్వర్ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో రోడ్డు ఇరువైపులా చెట్లు ముళ్ల పొదలను తొలగించి వాహనదారులకు ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం ద్వారా వాహనదారులు మరియు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో జూ పార్కుకు వైట్ టైగర్, లయన్స్ తీసుకొస్తామని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ కాకతీయ జూ పార్కుకు వైట్ టైగర్, లయన్స్ ను తీసుకొస్తామని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాకతీయ జూ పార్కులో 2 పులులు, 2 బైసవ్ హాఫ్ బార్కింగ్ డీర్లను రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిలతో కలిసి విడుదల చేశారు.
టైగర్ చూడండి కలిసి వద్దాం. దానికి చేతులు అనేకండి బాబు ఫ్లాష్ అక్కడ అక్కడ అది కూడా బయటికి అది కూడా చూస్తాం. మిగిలింది ముందంతా విస్తరించి ఉన్నది. సో అందులో మనకి ఆల్రెడీ 50 ఎకరాలు డెవలప్ చేయడం జరిగింది. మిగిలిన 40 ఎకరాలు మనకి కింది పోర్షన్ ఉండడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మన జూని రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ జూగా ఉంచడానికి మీ అందరి మధ్యలో ఈరోజు 4 జాతులు, 2 పులులు, 2 బైసన్స్, 2 హాక్ డీర్, బార్కింగ్ డీర్, ఈ 4 జాతులను ఈరోజు మా చేతుల మీదుగా ప్రజల సందర్శనార్థం మీ ముందు పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జూ అనేది మరి జంతువుల కోసం మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఒక ప్లేసు. ఆ ప్లేస్లో వాటికి అడవిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనము వాటికి సహజమైనటువంటి నివాసన క్షేత్రాలుగా ఏర్పాటు చేసి వాటికి సరి అయినటువంటి ఆహారాన్ని అందిస్తూ వాటిని ఆరోగ్యంగా ఉంచుతూ వాటిని ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా చూసుకుంటూ మరి వచ్చేటువంటి ప్రజలు వాటిని చూసే విధంగా ఏర్పాటు చేసుకోవడమే మన జూ యొక్క ప్రధాన లక్షణం. మరియు అదేవిధంగా వెబ్సైట్ అని చెప్పాను సార్, వెబ్సైట్ అలా సందర్శకులు మేడం ఇది మన నాగేష్ ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ నుండి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి మయూరి మేడం గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కాకతీయ జువాలజికల్ పార్క్. ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుండటంతో దాన్ని క్రమబద్దీకరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, వివేకానంద చౌక్ ప్రాంతాలలో నడుస్తూ ట్రాఫిక్ సమస్యను ఏఎస్పీ రాజేష్ మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్లతో కలిసి పరిశీలించారు. కొన్ని చోట్ల చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు రోడ్డుపైకు తోపుడు బండ్లు తీసుకురావడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిపోతుందన్నారు. రానున్న కొద్ది రోజుల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేకంగా ఆటో స్టాండ్లను, తోపుడు బండ్లు పెట్టుకునేందుకు వారికి అనువైన స్థలాన్ని ఏర్పాటు చేసే విధంగా చూస్తామని అన్నారు.
కారణంగా ఏఎస్పీ రాజేష్ మీనా మన టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరితో కలిపి ఈ ఏరియాను అంతా పరిశీలించడం జరిగింది. బేసిక్గా నిర్మల్కి ఎక్కువ ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చేది ఈ చౌరాస్తా, మంచిర్యాల మయూరి జంక్షన్ అండ్ అది బస్ స్టాండ్ జంక్షన్. ఈ 2 ఏరియాస్ వల్లే ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది. సో కొన్ని ప్రదేశాలు గుర్తించాము. ఈ ఆటోల పార్కింగ్ ఎక్కడ చేయించాలి, లేదా ఈ తోపుడు బండ్లు ఎక్కడ పెట్టాలి, ఆ రోడ్డు మీదకి ఎక్కువ ఎక్స్పాండ్ అయిన షాప్స్ కూడా వాళ్ళకి వార్నింగ్ చేయడం జరిగింది. 1 డేలో అవన్నీ కూడా వెనక్కి పెట్టుకొని ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చేయాలని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీటింగ్ ఏఎస్పీ గారు తర్వాత మన టౌన్ ఇన్స్పెక్టర్ కలిపి వాళ్ళని డిఫరెంట్ అంటే ఆటో ఓనర్స్ ఒక రోజు, షాప్ కీపర్స్ ఒక రోజు డిఫరెంట్గా పిలిచి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసి అంటే వితిన్ ఒక 2-3 మంత్స్లో ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేయాలని భావిస్తున్నాం. తాళం వేసిన ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో నిత్యావసర వస్తువులతో పాటు 3 లక్షల రూపాయలు అగ్నికి ఆహుతైన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామంలో ఉదయాన్నే గ్రామానికి చెందిన నూనె మహేష్ మౌనికల ఇంట్లో దేవుని కోసం పూజ నిర్వహించి దీపాలు వెలిగించి కూలీ పనులకు వెళ్లగా ఏం జరిగిందో తెలియదు కానీ దీపంలోని నూనె కింద పడి మంటలు చెలరేగి పూర్తిగా ఇంట్లో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో అప్పటికే పూర్తిగా ఇంట్లో సామాగ్రి కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఇంటి యజమాని మహేష్ బోరున విలపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అసలే పేద కుటుంబం వారిది, కూలీ పని చేసుకునే జీవనం సాగించేవారు అన్నారు. ఇంట్లో సామాగ్రితో పాటు చిట్టి డబ్బులు 3 లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టడంతో మంటలకు ఆహుతి అయిపోయాయి అన్నారు. ఇలాంటి వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. నూనె మౌనిక మహేష్ వాళ్ళ ఇల్లు ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. సుమారుగా వాళ్ళ ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఫైర్ సిబ్బంది వచ్చే లోపే పూర్తిగా ఇల్లు కాలిపోయింది. సుమారుగా 8 తులాల బంగారము, 25 తులాల వెండి, 2 క్వింటాల బియ్యము, ఎల్ఈడి టీవీ, ఒక మిక్సీ, రైస్ కుక్కరు, పాపం కట్టు బట్టలు కూడా పూర్తిగా నిత్యావసర వస్తువులు, పట్టు తెచ్చిన సామాను పూర్తిగా కాలిపోవడం జరిగింది. పాపం వాళ్ళు నిరుపేద కుటుంబం. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నేను కోరుతున్నాను. వాటితో పాటు 3,80,000 రూపాయలు చిట్టి డబ్బులు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి 2025 బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజు మరియు టేస్ క్యాప్ చైర్మన్ శ్రీ మార్నేని రవీందర్రావు తొలుత ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో వేద మంత్రాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే, చైర్మన్, ఉత్సవ కమిటీ సభ్యులకు స్వామి కండువా కప్పి వేద మంత్రాలతో అందరినీ ఆశీర్వచనం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుని ఉత్సవాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని గౌరవ సీఎం రేవంత్ రెడ్డి, గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ గార్ల సహకారంతో బ్రహ్మోత్సవాలకి అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉత్సవాలు సాఫీగా సాగేలా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ధర్మకర్తలు, ఆలయ ఈవో నాగేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని, ప్రజల కోసం పనిచేసే గొప్ప వ్యక్తిని, నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అని, అలాంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని డోర్నకల్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వీరన్న మాట్లాడుతూ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని, సేవలను చూసి ఓర్వలేక కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డోర్నకల్లో కనీవిని ఎరుగని రీతిలో 50,000కు పైగా మెజారిటీతో గెలిచి ఎదురులేని నాయకుడిగా ప్రజల మన్ననలు పొందారన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు కొంతమంది కుట్రలు చేస్తూ భూదందాల పేరుతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలకు తెలుసని, తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కోటిలింగం,
పట్టణ అధ్యక్షుడు సుమీర్ జైన్, జిల్లా ఉపాధ్యక్షుడు పత్తుల శ్రీనివాస్, నాయకులు మాదా సీను, హనుమ, ఖాదర్ బాబా, మహేష్, శీలం సీను పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రం సమీపంలోని ఎన్ఎస్పీ కాలువ సమీపంలో బస్సు 2 లారీలు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లకు గాయాలయ్యాయి. బస్సు ముందు వెనుక భాగం ధ్వంసమయ్యాయి. సురక్షితంగా బయటపడ్డారు ప్రయాణికులు. ఖమ్మం జిల్లా కొనిజర్ల ఎన్ఎస్పీ కాలువ సమీపంలో హైదరాబాద్ నుంచి ఒరిస్సాకు వెళుతున్న బస్సును ఖమ్మం నుండి వైరా వెళ్తున్న యాష్ లారీ బస్సును ఢీకొట్టింది. వెనుక భాగం మరొక లారీ వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న గూడ్స్ లారీని ఢీకొట్టడంతో 2 లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం హాస్పిటల్ కి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు వెనుక భాగాలు ధ్వంసమయ్యాయి. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొనిజర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీలలో ఇరుక్కుపోయిన డ్రైవర్లను బయటకు తీసి ఖమ్మం హాస్పిటల్ కు తరలించారు. ఇవి ఈ రోజు బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.